అధికార కాంగ్రెస్ ఆశించిన ఫలితాలు సాధించలేకపోయింది. టార్గెట్ 12 సీట్లుగా శ్రమించిన 8 సీట్లతో సరిపెట్టుకుంది. నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ రికార్డు మెజారిటీలు సాధించింది. అయితే సీఎం రేవంత్ రెడ్డికి మాత్రం పార్లమెంటు ఫలితాలు షాక్నిచ్చాయి. సీఎం సొంత ఇలాఖాలో రేవంత్ కు షాక్ ఇచ్చారు ఓటర్లు. మహబూబ్ నగర్ లో గెలుపు కోసం సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా కష్టపడిన బీజేపీ అభ్యర్థి డీకే అరుణ విజయం సాధించారు. కొడంగల్, షాద్ నగర్, జడ్చర్ల అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ కు లీడ్ వచ్చిన మహబూబ్ నగర్, దేవరకద్ర, మక్తల్, నారాయణపేటలో వచ్చిన ఓట్లతో బీజేపీ గెలుపొందింది. మహబూబ్ నగర్ పార్లమెంటు పరిధిలో రేవంత్ 10 సభలు పెట్టినా ఫలితం లేకుండా పోయింది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ సీటును గెలుచుకుని రేవంత్ కు బీఆర్ఎస్ ఝలకిచ్చింది. పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో అధికార కాంగ్రెస్ కు ఆశించిన ఫలితాలు దక్కలేదు. టార్గెట్ గా 12 సీట్లు శ్రమించిన 8 సీట్లతోనే కాంగ్రెస్ పార్టీ సరిపెట్టుకుంది. రైటింగ్ సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. హిమబిందు, ఇటు పార్లమెంట్ ఎలక్షన్ లో సీఎం రేవంత్ రెడ్డికి బిగ్ షాక్ తగిలిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రధానంగా ఇటు సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా అయినటువంటి మహబూబ్నగర్ గాని, ఇటు చేవెళ్ల, మరోవైపు మల్కాజ్గిరి, దీనిలో ప్రథమంగా ఈ 3 కూడా గెలవాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్ గా పెట్టుకున్నారు. కానీ ఈ రోజు రిజల్ట్స్ చూస్తే మాత్రం ఇది సీఎం రేవంత్ రెడ్డికి బిగ్ షాక్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఇటు 9 నుంచి 12 స్థానాలు గెలవాలని కూడా కాంగ్రెస్ టార్గెట్ గా పెట్టుకుంది. అందులో ప్రథమంగా ఇటు మహబూబ్నగర్ గాని, ఇటు చేవెళ్ల గాని, మల్కాజ్గిరి గాని మెయిన్గా గెలవాలనుకుంది. ఇక మహబూబ్నగర్ విషయానికి వస్తే మాత్రం ఇక్కడ ఇటు వంశీచందర్ రెడ్డి గెలుపు కోసం సీఎం రేవంత్ రెడ్డి ఆహర్నిశలు కూడా కృషి చేస్తారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపుగా 10 టైమ్స్ అక్కడ నియోజకవర్గాల్లో పర్యటించారు. కొన్ని అభివృద్ధి ఫలాలకు సంబంధించి కూడా హామీ ఇచ్చారు. మహబూబ్నగర్ సొంత జిల్లా, అతను కొడంగల్ నుంచి కూడా నియోజకవర్గానికి సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాబట్టి ఎలాగైనా మహబూబ్నగర్ టికెట్ ను కూడా గెలుచుకోవాలని కూడా భావించారు. అయితే ఈ నేపథ్యంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా తీవ్రంగా కృషి చేశారు. కానీ చివరి నిమిషంలో మాత్రం మన ఉదయం నుంచి కూడా ఈ కౌంటింగ్ చూస్తే మాత్రం ఇటు మహబూబ్నగర్ లో హోరాహోరీ జరిగిందని చెప్పుకోండి. ఇటు బీజేపీ అభ్యర్థి డీకే అరుణ, ఇటు కాంగ్రెస్ అభ్యర్థి ఇటు వంశీచందర్ రెడ్డి మధ్య తీవ్ర పోటీ నెలకొంది. రౌండ్ కి మాత్రం హోరాహోరీ మాత్రం తప్పలేదని చెప్పుకోవచ్చు. అయితే చివరి నిమిషంలో దాదాపుగా 4000 ఓట్లపై చిలుకుతో బీజేపీ అభ్యర్థి డీకే అరుణ ఇక్కడ గెలుపొందారు. ఇది మాత్రం సీఎం రేవంత్ రెడ్డికి బిగ్ షాక్ అని చెప్పుకోవాలి. అయితే ఇటు వంశీచందర్ రెడ్డి గెలుపు కోసం సీఎం రేవంత్ రెడ్డి ఆహ్నిశలు కూడా కృషి చేస్తారు. అయితే మెయిన్ గా ఇక్కడ కొడంగల్, షాద్ నగర్, జడ్చర్ల అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ మొదటి నుంచి కూడా లీడ్ కనబరిచింది. అయితే ఇటు మహబూబ్నగర్ గాని, దేవరకద్ర, మక్తల్, నారాయణపేటలో మాత్రం బీజేపీ లీడ్ రావడంతో తర్వాత ఈ యొక్క లీడ్ పూర్తయిన తర్వాత, అంటే మొదటి నుంచి కూడా ఇటు బీజేపీ లీడ్ వచ్చింది. కొన్ని నియోజకవర్గాల్లో మాత్రం కాంగ్రెస్ కూడా పోటీ ఇచ్చింది. కొన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థి కూడా లీడ్ కొనసాగింది. అయితే ఇటు పోస్టల్ బ్యాలెట్లు కూడా చివరిగా లెక్కించారు. అందులో ఎక్కువగా ఇటు కాంగ్రెస్ కంటే బీజేపీకి ఎక్కువ వచ్చాయి. రావడంతో ఇటు దాదాపుగా ఇటు మహబూబ్ నగర్ లో 4000 పై చిలుకు ఓట్లతో ఇటు కాంగ్రెస్ అభ్యర్థి వంశీచందర్ రెడ్డిపై బీజేపీ అభ్యర్థి బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ గెలుపొందడం జరిగింది. అయితే మొదటి నుంచి కూడా సీఎం రేవంత్ రెడ్డి యొక్క స్పెషల్ గా మహబూబ్నగర్ జిల్లాపై ఫోకస్ చేస్తారు. ఎందుకంటే తన సొంత జిల్లా, ఇప్పటికే చాలా అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా దాదాపు కొడంగల్ నియోజకవర్గంతో పాటు ఇటు మహబూబ్నగర్ జిల్లాకు కూడా అత్యధికంగా నిధులు కూడా కేటాయించారు. అయినా కూడా ఓటర్లు మాత్రం సీఎం రేవంత్ రెడ్డికి బిగ్ షాక్ ఇచ్చారని కూడా చెప్పుకోవచ్చు. ఇక చేవెళ్ల విషయానికి వస్తే మాత్రం మొదటి నుంచి కూడా ఇప్పటికే బీఆర్ఎస్ ఇచ్చి కాంగ్రెస్ లో చేరినటువంటి సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి గెలిచేందుకు కూడా సాయశక్తుల సీఎం రేవంత్ రెడ్డి కృషి చేశారు. అయినప్పటికీ కూడా ఇక్కడ ఇటు బీజేపీ అభ్యర్థి కొండ విశ్వేశ్వర రెడ్డి మాత్రం గెలుపుని మాత్రం సీఎం రేవంత్ రెడ్డి అడ్డుకోలేడని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొదట్లో కూడా, అంటే గతంలో కొండ విశ్వేశ్వర రెడ్డి కాంగ్రెస్ లో పనిచేశారు. ఆ తర్వాత ఇటు బీజేపీలో చేరిన తర్వాత ఆయన ఇక్కడి నుంచి పోటీ చేశారు. అయితే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి కూడా చేరారు. అయితే ఈసారి చేవెళ్ల సిట్టింగ్ సీటు కూడా తమకే వస్తుందని కూడా కాంగ్రెస్ భావించింది. కానీ చివరి నిమిషంలో మాత్రం ఇక్కడ ఇటు దాదాపుగా 22 రౌండ్లు ముగిసే సమయానికి ఇటు బీజేపీ అభ్యర్థి కొండ విశ్వేశ్వరరెడ్డికి 7,93,152 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థి సిట్టింగ్ ఎంపీ అయినటువంటి రంజిత్ రెడ్డికి 6,27,013 ఓట్లు రావడం జరిగింది. కాబట్టి మొత్తం లీడ్ అయితే